హాయ్ నమస్తే దోస్తులు, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ఎందుకు వచ్చేస్తుంది. సో లాస్ట్ 5 days నుంచి నేను ఎలాంటి వీడియోలు పెట్టట్లేదు, ఎందుకంటే నాకు చిన్న చిన్న పనులు ఉన్నాయి బయట, వేరే కారణాల వల్ల నేను అసలు వీడియో పెట్టే స్థితిలో లేను. లాస్ట్ 5 days బ్యాక్ నేను మిస్టర్ బచ్చన్కి సంబంధించిన క్లియర్ అనాలిసిస్ వీడియో ఒకటి చేసిన. దాని నెక్స్ట్ డేనే డబుల్ ఇస్మార్ట్ కూడా చేద్దాం అనుకున్నా, బట్ నాకు టైం కుదరలేదు. సో ఈరోజు చేద్దామని ఫిక్స్ అయ్యి అండ్ దానికి సంబంధించిన అనాలిసిస్ కూడా రాసుకొని వచ్చిన. బేసికల్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కథలు అనేవి లేవు, పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు రావాలనేది ఈ రివ్యూర్ల ఉద్దేశం కూడా ఉన్నది. బట్ రివ్యూస్ అనేది ఎట్లా అయిపోయింది, ఎవడి పర్సనల్ ఒపీనియన్ వాడికి హాలీవుడ్ సినిమాలు నచ్చినాయని ఇంకా తెలుగు సినిమాలు ఇలా ఉండొద్దు, ఇంకా హాలీవుడ్ రేంజ్లో తీస్తే నాకు నచ్చదు లేకపోతే నచ్చదు అనే మైండ్ సెట్లో కూర్చున్నాడు. సో అది కూడా మాట్లాడట్లేదు. ఒకటే విషయం క్లియర్ చెప్తున్నా, ఏంటంటే తెలుగు సినిమాకి మనకున్న ఎమోషనల్ కనెక్షన్ కానీ, మనకున్న రిలేషన్స్ కానీ, మనకుండే లేడీస్ మీద రెస్పెక్ట్ కానీ ప్రతిదీ మనకు మిగతా దేశాల కన్నా కూడా చాలా అమితంగా ఉంటుంది, చాలా గౌరవిస్తాం మన సాంప్రదాయాల్ని. సో ఏమవుతుందంటే వీటిని మైండ్లో పెట్టుకొనే కనీసం కథలు కూడా సరిగ్గా రాసుకోలేని పరిస్థితిలో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సచ్చింది. సో దీని కారణంగానే మనం అనవసరంగా వాళ్ళకి ఒక ఎరలాగా వాళ్ళకు ఎరేస్తే మనం వాళ్ళకి దొరికిపోయి వాళ్ళ చేతులారా మనము సినిమాని చంపుకునే పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు బేసికలీ ఈ అనాలిసిస్ కూడా అలాంటిది. అనాలిసిస్ ఈజ్ నథింగ్ బట్ నేను ఎట్లా చెప్తున్నా అంటే, మీకు నేను ఎలా చెప్తున్నా అంటే, ఈ సినిమాలో బొక్కలు ఏం జరిగినాయి, మైనస్లు ఎలా తగలబడ్డాయి, ఆ మైనస్లు జరగకుండా ఉండుంటే బాగుండేది. దాన్ని కరెక్ట్ చేసుకునే కథ కూడా, దాన్ని కరెక్ట్ చేసుకునే విధానం కూడా నాకు తెలుసు. అది ఇప్పుడు నేను నిజంగా నాకు ఖచ్చితంగా ఎవరు కథ రాసుకున్నా, రేపు పొద్దున సినిమా తీసేవాళ్ళు ఎవరైనా కథ రాసుకున్నా కూడా నేను ఖచ్చితంగా వాళ్ళ పక్క నుండి హెల్ప్ చేయాలన్న ఆలోచన నాకున్నది. నిజంగా చెప్తున్నా భయ్యా, రేపు పొద్దున నా పేరు, నేను స్క్రీన్ మీద పేరు వచ్చి పలానా మనిషి ఈ కథని ప్రాబ్లం ఉన్నా ఏమున్నా ఆయన పర్యవేక్షణలో ఏదో జరిగింది అని చెప్పినప్పుడు ఆ సినిమా హిట్ అయినప్పుడు నాకు వచ్చే పేరు నాకు వస్తుంది భయ్యా. ఇలా కాకపోవచ్చు, రేపు పొద్దున 1 సంవత్సరం అయినా 2 సంవత్సరం అయినా ఏదో టైంకి అది ఖచ్చితంగా జరుగుద్ది. ఆయా నా పేరు అనేది ఖచ్చితంగా అందరికి వినపడుతుంది, అందరికి తెలుస్తుంది. సో ఇప్పుడు నేను డబుల్ ఇస్మార్ట్లో కూడా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఏం మైనస్లు జరిగినాయి, అవి దాన్ని జరగకుండా ఉండాల్సిన కారణాలు నేను చెప్పేస్తే ఇంకా వాళ్ళ ప్రత్యేకత ఏముంది. ఇప్పుడు అంత పెద్ద విజేంద్ర ప్రసాద్ గారే ఫోన్ చేసి అడిగినప్పుడు పూరి గారు కూడా ఆల్రెడీ రైటర్ కాబట్టి మరి ఆయన ఈగో ఎలా ఒప్పుకుంటుంది ఇంకో రైటర్కి తన కథ చెప్పడానికి. సో ఇలాంటి ఈగో క్లాషెస్ ఉంటాయి. ఇప్పుడు నేను కూడా అలాంటి ఈగోయిస్టిక్ పర్సన్నే అనుకోండి. ఇప్పుడు నేను కూడా నాకు తెలిసిన టెక్నికల్ కానీ నాకు తెలిసిన కథా స్క్రీన్ ప్లే కానీ నేను అవతల వాళ్ళకి ఎందుకు చెప్తా, ఖచ్చితంగా నేను చెప్పాను. బట్ బొక్కలు క్లియర్గా కనపడుతున్నాయి, ఇవి చేయకుండా ఉంటేనే బతికేది సినిమా. సో మొత్తానికి డబుల్ స్మార్ట్ శంకర్కి సంబంధించిన అనాలిసిస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, పూరి అన్న మూవీస్లో ఎప్పుడు కూడా డబల్ అనేది మనం చూడలేదు. డబల్ అంటే ఏంది, ఆల్రెడీ చేసిన దాన్ని మళ్ళీ దాన్ని రీమేక్ చేయడమా, లేకపోతే దాన్ని కొద్దిగా మార్పులు చేర్పులు చేసి 2 అని తీయడమా. సో ఇలాంటి చెత్త ఇప్పటిదాకా మనం చూడలేదు. బట్ ఫస్ట్ టైము మరి పూరి అన్న ఇలాంటిది చేస్తుండన్నప్పుడు ఈ కొద్దిగా యాంగ్జైటీ కూడా ఎవరికి క్రియేట్ కాలేదు. ఎందుకు క్రియేట్ కావాలంటే, అదేదో చంద్రముఖి పార్ట్ 1 పార్ట్ 2 కాదు, అదొక కాంచనా పార్ట్ 1 పార్ట్ 2 కాదు. ఇవి మాత్రమే పార్ట్ 2లోకి ఉంటే ఇప్పుడు డీజే టిల్లు పార్ట్ 2 వచ్చింది. వీటికి మాత్రమే ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందంటే ఖచ్చితంగా అక్కడ మంచి లాజిక్ ఉంది. అది జనాలకు కూడా తెలుసు. హర్రర్ బేస్ అయి ఉండొచ్చు, లేదా డైలాగ్ బేస్లో అయి ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. బట్ మన సినిమాలు మళ్ళీ ఆ కథని రీక్రియేట్ చేసినప్పుడు జనాలు చూస్తారని మీరు ఎలా అనుకున్నారు అనేది నా క్వశ్చన్. పూరి అన్న, నేను నీకు ఎంత పెద్ద ఫ్యాన్ అయినప్పటికీ కూడా నాకు అడగాలనిపిస్తుంది. మరి 4-5 ఏళ్ళ కింద వచ్చిన స్మార్ట్ శంకర్ ఆ టైంకి అదొక కొత్త ఐడియా అయి ఉండొచ్చు. ఆ టైంకి కనెక్ట్ అయ్యే వాళ్ళకి కనెక్ట్ అయింది, నాకైతే కనెక్ట్ అవ్వలేదు, కనెక్ట్ అయ్యే వాళ్ళకి కనెక్ట్ అయింది. బట్ అదే 4-5 ఏళ్ళ కింద తీసిన సినిమా మళ్ళీ దాన్ని కొద్దిగా చేంజెస్ చేసి ఇప్పుడు పెడితే ఎలా చూస్తారు అనుకున్నారు జనాలు. ఖచ్చితంగా నేను అనుకునే జరిగింది. ఖచ్చితంగా నేను ఏదైతే మీ ట్రైలర్ చూసి చెప్పినా అదే జరిగింది. సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ పార్ట్ 2లో కూడా ఇంటర్వెల్ వరకు ఫస్ట్ హాఫ్ని బ్రహ్మాండంగా నడిపించిన పూరి అన్న. నేను సేమ్ నీ టైమింగ్కి, నీ టైమ్ ఆఫ్ డైలాగ్స్కి, నీ టైమింగ్ ఆఫ్ రైటింగ్కి ప్రతిదీ ఆడ రాంపోతుని కూడా 100% ఆయన చేయాల్సిన జస్టిస్ ఆయన చేసిండు. ఫస్ట్ హాఫ్ అలా నిలబెట్టిరు. మళ్ళీ పూరి బ్యాక్ వచ్చిండు, ఆయన రైటింగ్ అనేది కనపడుతుంది మాకు అనిపించింది. ఎన్ని డబల్ మీనింగ్, ఎన్ని మసాలా డైలాగులు వాడినప్పటికీ కూడా ఒక ఫన్ ఉండే.
నవ్వుతున్నాం. బోకా క్యారెక్టర్ చూసి నవ్వుతున్నాం మేము. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుతున్నాం. ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలైంది పూరి అన్న సీరియస్గా. ఇంటర్వెల్ దగ్గర నుంచి ఏదైతే ప్లాట్లోకి వెళ్ళి డైరెక్ట్ ఎప్పుడైతే సంజయ్ దత్ అన్న వచ్చి ఎంట్రీ అయ్యి ఆ చిప్పుకు సంబంధించిన విషయాలు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ మొదలైంది. సో మూవీ ఫస్ట్ హాఫ్ వరకు చాలా బ్రహ్మాండంగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత అన్నెసరీ ఐటమ్స్ చాలా ఇంక్లూడ్ అయినాయి. ఆ కథనే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాలనిపించలే. అప్పటికీ పూరి అన్న రాంపోతిని తోటి కొన్ని డైలాగ్స్తో ఎంగేజ్ చేపిద్దాం అనుకుంటుండు, కానీ ఆ సేమ్ ఫార్ములా మళ్ళీ ఇక్కడే జనరేట్ చేసేసరికి ఆడియన్ అనేది వాడు ఎంగేజ్ కాలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక సినిమాది, సెకండ్ హాఫ్ నుంచి ఇంకో సినిమాది అన్న పరిస్థితి క్రియేట్ అయిపోయింది. దీనికి అసలు ఎక్కడ సింకు లేకుండా అయిపోయింది. అంటే ఒక చిప్పును పట్టుకొని సెకండ్ హాఫ్కి డ్రాగ్ చేయడం తప్ప దానికి అసలు ఆ ఫస్ట్ హాఫ్ ఒక సినిమాది, ఈ సెకండ్ హాఫ్ ఒక సినిమాది అన్నట్టే అనిపించింది ఖచ్చితంగా. నెక్స్ట్ బోకా వల్ల యూజ్ ఏంటి అసలు? నాకు అనిపించింది బోకా క్యారెక్టరు, నాకు తెలిసి అలీ గారు వేసిన క్యారెక్టర్స్ పూరి జగన్నాథ్ గారి సినిమాలలో ఈ క్యారెక్టర్ చాలా స్పెషల్ అని చెప్పాలి. ఆఫ్టర్ నచ్చిమి, చిరుత సినిమాలో నచ్చిమి అనే క్యారెక్టర్ వేసిన తర్వాత మళ్ళీ అంత బ్రహ్మాండంగా చేసిండంటే ఈ క్యారెక్టర్. ఆఫ్కోర్స్ డైలాగ్స్ లేనప్పటికీ కూడా, ఎంత డబల్ మీనింగ్ సెన్స్ వచ్చే హావభావాలు చేసినప్పటికీ కూడా అలీ గారి పర్ఫార్మెన్స్కి మాత్రం నిజంగా 100కి 100% మనం మార్కులు అయితే ఖచ్చితంగా వేయాలి. నాకు చాలా క్రేజీగా అనిపించింది ఆయన పర్ఫార్మెన్స్ అయితే. కాకపోతే ప్రతి సినిమాలో అలీ గారికి ఒక కన్క్లూజన్ ఉండేది కదా, లాస్ట్ ఒక జస్టిఫికేషన్ ఉండేది. ఏదైనా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయినప్పుడు ఆ క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది క్లైమాక్స్లో. మరి నా AK-47 పట్టుకున్నాడు, ఏదో మాల్లో ఏదో రచ్చ చేసేస్తాడు, అక్కడ కట్ అయిపోయింది అసలు. అంటే సెన్స్ ఏంటి బోకాకి అసలు ఒక సెన్స్ అనేది లేకుండా పోయింది. అసలు ఆయన ఎందుకు వచ్చిండు క్యారెక్టర్, అది దేనికన్నా పోనీ స్టోరీకి ఎక్కడైనా ఇంటర్లింక్ అయింది ఆ క్యారెక్టర్, ఏదైనా సినిమాలో సంబంధించిన మెయిన్ విలన్ లేకపోతే పెద్ద పెద్ద మెయిన్ విలన్స్కి హెల్ప్ చేసే ఏదైనా చిన్నపాటి రౌడీ షీటర్ని ఏమైనా లేపేసిందా తెలియకుండానే, మరి ఏది అసలు ఎలాంటి కంటెంట్, ఎలాంటి ఇంటర్లింక్ లేదు, ఎక్కడ కూడా లేదు. మరి లేని దానికి అసలు పెట్టి మమ్మల్ని నవ్వించే ప్రయత్నం, లేకపోతే ఒక కంక్లూజన్ లేని దానికి మనం ఏ చెత్త చూపిస్తే మాత్రం ఏంది, ఇది చివరాఖరికి ఆ బోకా అనే క్యారెక్టర్ బోకలాగా అయిపోతుంది. సో అది చాలా వరస్ట్ థింగ్, అది నిజం చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సినిమాలో జరిగిన అతి పెద్ద, ఎవరన్నా కూడా బేసికలీ ఏదైనా సెంటిమెంటల్ సీన్ కానీ ఎమోషనల్ సీన్ కానీ జరిగినప్పుడు చాలామంది ఆడియన్స్ రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు, రియాక్ట్ అవుతారు కూడా ఖచ్చితంగా. బట్ ఇస్మార్ట్ శంకర్లో నాకు చాలా పెద్ద డ్రాబ్యాక్ అనిపించిందే మదర్ సెంటిమెంట్. నాకు మీరు ఎవరేమన్నా అనుకోండి, నాకు 100% యాజ్ అన్ ఆడియన్గా నేను చెప్తున్నా, మదర్ సెంటిమెంటు మేము ఇంతకుముందు చాలా సినిమాల్లో వీరత్వం చూపించి తల్లితనం ముట్టిపడేలాగా చూపించి చాలా సినిమాలు మాకు ఎంగేజ్ చేసిర్రు, చూసినాం. అదే మదర్ సెంటి మీద డ్రాగ్ చేస్తూ వచ్చిర్రు, అది కూడా చూసినాం. ఇప్పుడు KGF అయినా కంతే, సలార్ అయినా, ఏదన్నా కొంచెం ఆ సెంటిమెంట్ పై నుంచి డ్రాగ్ చేసి చూపించే విధానం వేరే. దీంట్లో పూరి అన్న మదర్ సెంటిమెంట్ అనేది ఫస్ట్ ఓపెనింగ్ దగ్గర నుంచి మీరు చూపించింది. అండ్ తన కోసం వాళ్ళ అమ్మకి తన కళ్ళ ముందు ఇలా మర్డర్ చేశారని చెప్పి హీరోకి వచ్చే రివెంజ్ అనేది, ఆ రివెంజ్ వెనకాల ఒక డ్రామా జరిగింది చూడండి. ఏదైతే మా అయ్యని నవ్వుతుంటే ఈమె చూసింది కాబట్టి మేము చంపేద్దాం అని సంజయ్ దత్తుకున్న ఏదైతే అక్కడ ఏదైతే డ్రామా జరిగిందో అది ఖచ్చితంగా జనాల్ని ఎంగేజ్ చేయలేదండి. ఎందుకంటే ఇప్పుడు ఆ లేడీని ఆ పిల్లోడి దగ్గర ఏదన్నా నీ చుట్టూ, ఈ సంజయ్ దత్ చుట్టూ ఉన్న మనుషులు ఏమన్నా రేప్ చేశారా, లేకపోతే ఇంకేమన్నా చేశారా అంటే, ఈ కొడుకు తట్టుకోలేనంత విధంగా ఆ తల్లిని ఏమన్నా చిత్రవద చేసి చంపారా, పోనీ ఇంకేదన్నా చేశారా అంటే, ఇక్కడ ఆడియన్కి కోపం రావడానికి సార్ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇలా చేసేస్తే జనాలకు కోపం వచ్చేస్తుంది, జస్ట్ ఆమెను షూట్ చేయగానే వీళ్ళందరూ తొడలు కొట్టి ఉక్రోషం పడిపోతారని మీరు అనుకుంటే సరిపోదు సార్. మాకు రావాలి అక్కడ సీట్లో కూర్చున్న ఆడియన్కి, అక్కడ ఏం చిత్రవద చేస్తే హీరోకి అంత కోపం వస్తుంది, హీరో రివెంజ్కి ఒక బలమైన కారణం ఉంది అని ఆడియన్కి ఎక్కడ అనిపిస్తుంది సార్? చూసిందన్న కారణంతో చంపేయంగానే అక్కడ చాలా బుల్షిట్, అంటే లాజిక్ నేను అడుగుతలేను, లాజిక్ ఖచ్చితంగా అడగట్లేదు, కానీ డైలాగ్ చెప్పినప్పుడు చాలా వరస్ట్గా ఉంటుంది కదా అనేది నా ఉద్దేశం. వాళ్ళిద్దరిని షూట్ చేసేసి తీసుకెళ్ళి పట్టాల మీద పడేసిర్రు, మా అమ్మ చచ్చిపోయింది నేను బతికిపోయినా అని అంటాడు ఆయన రాంపోతిని. అంటే ఏంది అసలు
అది ఎంత 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 మ్యాజిక్ సరే చెప్తే చెప్పాడులే అని అనుకుందాం అన్నా కూడా నాకు అది అంతు చిక్కట్లా. అంటే ఈవెన్ ఒక దగ్గర వాడేసి మరి రాంపోతుని తీసుకెళ్ళి ఇంకొక వేరే స్టేషన్ అవుట్ ఆఫ్ స్టేషన్లో తీసుకుపోయి వాడేసిర్రా, ఈ పట్టల మీద ఈమెన వేరే పట్టల మీద వాళ్ళని. సో ఆయన సేవ్ అయిపోయింది, ఈమె చచ్చిపోయింది. బట్ మాకేం అర్థం కాలే. అది ఇలాంటి బుల్షిట్ విషయాలు విన్నప్పుడు చాలా చెండారంగా అనిపిస్తుంది. నేను ఒకటే విషయం అడుగుతున్నా, రివెంజ్ అనేది అక్కడ ప్రాపర్గా హీరోకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాక్ రివెంజ్ స్టోరీ డ్రామా అనేది ఆడియన్కి అంత కిక్యాస్ అనిపించలేదు. సో ఎందుకు కనెక్ట్ అవుతారు మదర్ క్యారెక్టర్కి? అసలు చాలా పెద్ద డ్రాబ్యాక్. వాంటెడ్లీ ఇప్పుడు నేను ఏదో ఒకటి పుష్ చేయకపోతే అది ఏదో ఒక ప్రాబ్లం. ఇప్పుడు ఎట్లయితే మిస్టర్ బచ్చన్లో ఆ ప్యారడీ సాంగ్లు అవన్నీ పెట్టేసి ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డని ఎట్లయితే ఎంట్రీ చేసిర్రో, ఇది ఒక అన్వాంటెడ్ కావాలని కథలో ఈ స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకుని మరి ఇరికిచ్చి నాశనం పట్టించినట్టు నాకు అనిపిస్తుంది. మదర్ డ్రామా అనేది బిల్కుల్ జీరో అయిపోయిందండి. పెద్ద మైనస్ ఎక్కడ జరిగింది చెప్పనా, ఈ కథ ఫినిష్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే బిగ్ బుల్ ఆయన లోపలికి జాయిన్ అయిపోయిండో, ఆయన బాడీలోకి వెళ్ళిపోయిండో, రాంపోతినేని బాడీలోకి, నెక్స్ట్ మినిట్ ఇంకో మదర్ క్యారెక్టర్ని మీరు పోలీస్ స్టేషన్లో ఇంట్రడ్యూస్ చేశారు. పవిత్ర గారు అనుకుంటారు నాకు తెలిసి, ఇంకో మదర్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సీరియస్గా చెప్తున్నా పూరి సార్, నేను సీరియస్గా నాకు అనిపించింది, నేను చెప్తున్నా క్లియర్గా యాజ్ అన్ ఆడియన్గా చెప్తున్నా. అక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆ రిలేటెడ్ లేడీ ఎవరైతే ఉన్నారో వారు అక్కడ రాంపోతినేని వాళ్ళ మదర్ అంటే ఎవరైతే పోచమ్మ అనే క్యారెక్టర్ ప్లే చేశారో ఆ పోచమ్మని రిసెంబ్లెన్స్ కింద కనిపించారు. డ్రెస్ పరంగా నేను అనట్లేదు, డ్రెస్ పరంగా నేను ఖచ్చితంగా అనట్లేదు. నేనేమంటున్నా అంటే ఆ డ్రెస్ ఆ హావభావాలు చేసినంత మాత్రాన ఆడియన్ రిలేట్ అయిపోయి చూస్తాడు అని మీరు అనుకొని ఉండొచ్చు. బట్ అది చాలా నెగిటివ్ షేడ్ అయిపోయిందండి. ఎందుకంటే నేను చెప్తున్నాను చూడండి చిన్న విషయం. ఇప్పుడు మాకు ఆ మదర్ ఎవరైతే మెయిన్ ఫస్ట్ హాఫ్లో మీరు చూపించిన మదర్ క్యారెక్టర్ ప్లే చేసిన ఆవిడ ఏదైతే పర్ఫార్మెన్స్ చేసిందో, ఇప్పుడు ఇక్కడ ఈ సెకండ్ హాఫ్లో చూపించిన మదర్ క్యారెక్టర్ చూసేసరికి సో వారేమో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో అయినా ఎక్కడైనా కూడా బాగా ట్రెండింగ్లో జిమ్ చేస్తూ బాగా 16 years యంగ్ లేడీ లాగా వాళ్ళు ప్రోబిట్ చేస్తూ మమ్మల్ని ఎప్పుడు అలరిస్తూ ఉన్నారు. మరి అలా మేము వాళ్ళని అలాగే చూసి వాళ్ళని ఇప్పుడు F2లో అట్లా కామెడియన్ ఎటకారం చేసే అట్ట క్యారెక్టర్లు, ఫ్రాడ్ క్యారెక్టర్లు, ఇలాంటి క్యారెక్టర్స్లో మేము బాగా చూసి పండిపోయి ఉన్నాం ఆమెని. సో ఇప్పుడు ఆవిడ గారిని తీసుకొచ్చి ఇక్కడ మీరు పోతినేని మదర్ లాగా ఫీల్ అయిపోండి, పోచమ్మ లాగా ఫీల్ అయిపోయింది అంటే అది మా వల్ల కాలేదు సార్. అండ్ వారు ఎవరైతే పర్ఫామ్ చేశారో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఆడియన్స్కి అందరికీ తెలుసు, అందరికీ అర్థమైంది. ఆ పర్ఫార్మెన్స్ అసలు అనవసరంగా ఇచ్చారా ఆ పర్ఫార్మెన్స్. అక్కడ చూజింగ్ ఆఫ్ ద క్యారెక్టరే చాలా వర్స్ట్ అయిపోయింది. చూపించకపోయినా అయిపోయేది కదా, చూపించి లాభం ఏముందా అనే ఫీలింగ్ మాకు వచ్చింది. దాని బదులు మెయిన్ మదర్ ఎవరైతే రాంపోతినేని గారి మదర్ని చూపించారో ఆవిడకి సంబంధించి ఫ్లాష్ కట్స్ చేసినా కూడా పర్లేదు కదా అని అనిపించేది మాకు. బట్ పెట్టి చెండాలని చేశారంటే ఉపయోగం లేదు. పెట్టే ఇంకా ఉండే ఒపీనియన్ని ఓకేరా చూద్దాంరా అనే ఫీలింగ్ని కూడా ఎందుకురా ఇప్పుడు ఏంట్రా ఇదంతా అనే ఫీలింగ్కి తీసుకొచ్చారండి. సో అది చాలా నెగిటివ్ అయిపోయింది సినిమాకి. నెక్స్ట్ థింగ్, అండ్ నేను ఇంకా ఇప్పుడు దీనికన్నా నేను ఇంకా క్లియర్ విషయాలన్నీ తీసి చెప్పాలని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే కాన్సెప్ట్ పరంగా ప్రతిదీ సినిమాలో క్లియర్గా ఇస్మార్ట్లో ఉందా, డబల్ ఇస్మార్ట్లో ఉంటుంది. కొత్తగా ఏం జరుగుతుంది, చాలా సీన్స్ వరకు రిపీటెడ్ సీన్స్ లానే కనిపిస్తాయి. ఏంటంటే ట్రీట్మెంట్ అనేది కొద్దిగా మారింది. పూరిగా డైలాగ్ యాక్సెంట్ కానీ ఏవి ఇంక్లూడ్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్కి బాగా కిక్ ఉంటుంది అనేది అర్థం చేసుకొని దాని తగ్గట్టే ఫస్ట్ హాఫ్ కూడా బ్రహ్మాండంగా ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ఫైనల్ వర్డిక్ట్ ఏంటి సినిమాకి, డబల్ స్మార్ట్ ఒక యావరేజ్ ఫిలిం లాగా ఉండిపోవడానికి రీజన్ ఏంట్రా అంటే ద వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అనేది బరస్ట్ అవుట్ అయిపోయింది. అది క్లియర్గా ఎవరికైనా చెప్పొచ్చు. కేవలం ఇప్పుడు ఓన్లీ ఒక ఇస్మార్ట్ శంకర్ అనే క్యారెక్టరైజేషన్ని మీరు తీసుకొని అతన్ని ఇంకొక కథలోకి ఇమర్చి ఆ డబల్ స్మార్ట్ చేసి ఉంటే బాగుండేది. బట్ సేమ్ అదే ఇస్మార్ట్ శంకర్ని ట్రావెల్ చేస్తూ ఇంకొక డబల్ సిమ్ కార్డ్ అని చెప్పి ఇంకొక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి ఆయన సిమ్ దీంట్లో అని చేయడం అనేది చాలా
వరస్ట్గా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ మైనస్ కూడా అదే. ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి, బిగ్ బుల్ అనేవాడు ఎవడో పెద్ద తోపు, వాడి సిమ్ కార్డులో అంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఉంది, అదంతా ఇక్కడ ఇన్పుట్ చేసుకోవాలి అన్న విషయం ఆడియన్స్కి మీరు చెప్పినప్పుడు అది ఎంత పెద్ద విషయం అనేది కూడా ఆడియన్స్కి కరెక్ట్గా స్పూన్ ఫీడింగ్ అనేది చెయ్యాలి. ఇప్పుడు ప్రతిసారి నేను బాల్కనీ టికెట్ కూర్చున్నోడికే నేను చెప్తాను, కింద మాస్ ఆడియన్స్కి అర్థమైతే ఏంది కాకపోతే ఏందని మీరు అనుకున్నారంటే మీ ముక్కు మూతులు పగిలిపోతాయి. ఎందుకంటే మీకు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చేది ఆ 50 రూపాయలు 100 రూపాయలు టికెట్లు తీసుకునేటోళ్ళు. అది మీరు దృష్టిలో ఉంచుకోవాలి. మాస్ సినిమాలకి ఉండేది క్లాస్ సినిమాలకి ఎందుకు అంత ఉండదు అనేది మీరు ఇండస్ట్రీ వాళ్ళు, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు మర్చిపోతే మన మొఖాన మనం ఉంచుకున్నట్టే, మన కడుపు మనం కొట్టుకున్నట్టే. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. విషయం ఏంటి, ఏ సినిమా అయినా స్పూన్ ఫీడింగ్ చేయాల్సిందే ఖచ్చితంగా. జనరల్ ఆడియన్కి కూడా మైండ్కి ఎక్కేలాగా ఉంటేనే అది ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ ఫిలిం అవుతుంది. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇవే మిస్టేక్స్ జరిగినాయి డబల్ స్మార్ట్లో. ఈ మిస్టేక్లు జరగకుండా ఉండుంటే ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక హిట్ టాక్తో అన్న, సేమ్ కాన్సెప్ట్ అయినా కూడా ఒక హిట్ టాక్తో ఉండుండే. బిగ్ బుల్కి అసలు ఏం చేయాలన్న క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లారిటీ రామ్ పోతినేని దగ్గర అడిగితే రామ్ పోతినేని చెప్తాడు, నార్త్ ఇండియా సౌత్ ఇండియా లొల్లిలు కత్తులు బాంబులు నేను పంచాలని ఏదో చెప్పాడు. పర్పస్ ఏంటి, క్లైమాక్స్ పర్పస్ ఏంటి? సెల్ఫ్ రివెంజా లేదా విలన్కున్న మోటివా? అది ఎటు అసలు ఆ క్యారెక్టర్ ఆర్క్ ఎట్లా పోయింది? ఈ క్యారెక్టర్ ఆర్క్ కాస్త ఒక రివెంజ్ డ్రామాలోకి వెళ్ళిపోయింది, విచ్ మేడ్ నాన్ సెన్స్ అండి. సినిమా చాలా సెకండ్ హాఫ్లో చాలా చండాలంగా తయారైపోయింది. అసలు బిగ్ బుల్కి ఉన్న గోల్ కూడా ఎవరికి అనిపించట్లేదు ఆడియన్కి. నీ బొచ్చు నీకు ఏముంటే ఏంద్రా మాకు అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో మై డియర్ రైటర్స్, డైరెక్టర్లు, నేను వినమ్రుడిని అడుగుతున్నా ఏంటంటే, కథలో మన తెలుగు ఆడియన్స్కి ఇలానే చెప్పాలని ఖచ్చితంగా రూల్ లేదు. అండ్ సినిమా కూడా పర్టికులర్ ఇదే కన్స్ట్రక్టివ్గా తీయాలన్న రూల్ కూడా లేదు. సినిమాకి అనేది పద్ధతి, నిడివి ఇది ఇలాగే చేయాలనే రూల్ అయితే లేదు. కాకపోతే కథని చెప్పే విధానం అనేది ఒకటి ఏడ్చి వచ్చింది. అది నార్మల్ డ్రామా అయినా, లీనియర్ స్క్రీన్ ప్లే అయినా, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అయినా కూడా మనము కథని ఆడియన్కి నరేట్ చేసే విధానం అనేది డిఫరెంట్ ఉంటుంది. అది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, తెలుగు పీపుల్ సినిమాని నెత్తి మీద పెట్టుకొని కూర్చోబెట్టుకుంటారు. కాబట్టి మనము కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళ టికెట్కి కూడా రెస్పెక్ట్ ఇచ్చి మన కథను అలా చూస్ చేసుకోవాలనేదే నా ముఖ్య ఉద్దేశం. నేను మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నా క్లియర్గా, అండ్ నేను నా సైడ్ నుంచి నేను అది అండ్ 100% నేను జస్టిఫై చేయగలను. ఎందుకంటే నాతో మాట్లాడితే మీకే నా స్టఫ్, నా బుర్రలో ఏముంది, నేను చేయగలనా లేదా అనేది మీకు కూడా అర్థమవుతుంది. కథలు ప్రాబ్లం ఉంది, స్టోరీ అనేది క్రిటికల్గా ఉంది, లేదా స్టోరీ జడ్జిమెంట్ కావాలి, లేకపోతే ఇంకేదన్నా కావాలి అని మీకు ఒకవేళ దాన్ని కరెక్ట్ చేసుకుని ప్రాపర్గా ఉంది, కరెక్ట్ చేసుకోవాలన్న ఉద్దేశం కనుక మీకుంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఏదనేది, ఆ ఇన్స్టాగ్రామ్ కూడా భరతాని నేను _94 ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఇస్తాను. మీరు దాంట్లో ఎవరు డిఎం చేసినా కూడా నేను ఖచ్చితంగా చూసుకుంటాను. నేను మీ కథకి నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. వీడికి ఏం తెలుసురా, ఈడేదో పెద్ద చెప్తున్నాడు అంటే, నేను చెప్పింది జరుగుతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మిస్టర్ బచ్చన్ ఎలా ఉందో నేను చెప్పా. దాని తర్వాత సక్సెస్ మీట్లు అన్నారు నెక్స్ట్ డేనే. ఆ మిగతా 4 రోజులకి ఈరోజు ఎవరైతే మిస్టర్ బచ్చన్ చేసిన ప్రొడ్యూసర్ గారు ఉన్నారో వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది 2 గంటలు. నేను అదంతా సోచి చెప్పలేను. సో మీరు చూసే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. మన నష్టం జరిగిందా లాభం జరిగిందా మీకు తెలిస్తే చాలు, ఆడియన్స్కి తెలిస్తే చాలు, జనాలకి తెలిస్తే చాలు. కథలు మారితే రివ్యూర్ల నోర్లన్నీ మూసుకొని ఉంటాయి. వాళ్ళు ఒకవేళ తెలిసినా కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్తారు. వాళ్ళకి ఇంకో సోర్స్ లేదు. సో కథని పగలగొట్టేలాగానే రాయాలి ఖచ్చితంగా. కథ బ్రహ్మాండంగా లేకపోయినా బట్ దాన్ని స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయగలగాలి. ఈ 2 చేయగలిగితే ఖచ్చితంగా ఏ సినిమా కూడా హిట్ టాక్కి మించి తగ్గదు. సో అది దోస్తులు. ఇక డబుల్ స్మార్ట్ శంకర్ మీద నా ఒపీనియన్ అయితే అది. ఫస్ట్ హాఫ్ కోసం వెళ్ళి చూడొచ్చు భయ్య, రామ్ పోతినేని కోసం, పూరి జగన్నాథ్ అన్న డైలాగ్ కోసం. ఫస్ట్ హాఫ్ అయితే నాకు బాగానే అనిపించింది, సెకండ్ హాఫ్ ఇక 0. సో అది గైస్ ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ఎందుకు వచ్చేస్తుంది. చలో మళ్ళీ కలుద్దాం.